శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసమునందు చివరి ఉపన్యాసంలో మనము 2వ అధ్యాయంలో 68వ శ్లోకం చెప్పుకున్నాం. చివరిగా ఎవడైతే ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉంటాడో అటువంటి వానికి అపరోక్ష జ్ఞానము కలుగుతుంది. ఇక ఈ 69, 70, 71 ఈ శ్లోకాలలో ఒక బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. ఏమిటి అనంటే, జ్ఞాని బ్రహ్మదర్శనాన్ని ఆ బ్రహ్మదర్శనము చేసిన తరువాత వాడు పరమానందంలో మునిగి ఉంటాడు. అటువంటి వానికి ఇక వేరే వాళ్ళతో మాటలు పనులు ఎందుకు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. అర్జునుని యొక్క ఉద్దేశము అదే. భగవంతుని దర్శనం కలిగి ఆ దర్శనము చేత కలిగేటటువంటి పరమానందంలో మునిగి ఉన్నప్పుడు అటువంటి బ్రహ్మజ్ఞానికి అపరోక్ష జ్ఞానికి ఈ లౌకికమైనటువంటి మాటలు కానీ మనుష్యులతో పనులు కానీ ఎందుకు అవసరం లేదు కదా, వాడెందుకు చేస్తాడు? అయితే అపరోక్ష జ్ఞానులు లౌకికమైనటువంటి పనులు చేయటము, మాట్లాడటము, తినటము, భోజనం ఇవన్నీ చూస్తున్నాం కదా. దానికి ఉదాహరణ రాఘవేంద్ర స్వాముల వారు అపరోక్ష జ్ఞానులు. అయినా వారు కూడా ఇక్కడ 71 సంవత్సరాలు వాడి పార్థివ శరీరముతో ఉండి అన్నీ చేశారు కదా. అటువంటి బ్రహ్మజ్ఞానికి ఇవన్నీ ఎందుకు అనేటటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానంగా 69వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఇప్పుడు శ్లోక భావార్థం ఏమిటి అని అంటే, అజ్ఞానులకు రాత్రి ఉంటుంది. అజ్ఞానులు ఎప్పుడు రాత్రి యందు ఉంటారో వాడు జ్ఞాని అయినటువంటి వాడు మెలకువతో ఉంటాడు. అజ్ఞానులందరూ మెలకువలో ఉన్నప్పుడు జ్ఞానికి రాత్రి అవుతుంది. ఏమిటిది అంటే విడదీసి చెబుతూ ఉన్నారు. అజ్ఞానులకు చీకటి రాత్రి ఏది అని అంటే, ఆ భగవంతుని జ్ఞానము లేకపోవటమే అజ్ఞానము. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తూ ఉన్నారు. కాబట్టి అజ్ఞానులు అంటే భగవంతుని జ్ఞానము లేనటువంటి వారికి భగవంతుడు రాత్రి చీకటి వలె కనిపిస్తాడు. అయితే భగవంతుని జ్ఞానము లేనటువంటి అజ్ఞానులు మెలకువలో ఉండి భోగాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు అపరోక్ష జ్ఞానులకు అది చీకటిలాగా ఉంటుంది. అంటే అజ్ఞానులు భగవంతుని జ్ఞానాన్ని లేకుండా ఉండటమే అజ్ఞానము, అది చీకటి. అజ్ఞానులు భగవంతుని జ్ఞానము లేకుండా చీకటిలో ఉండి వాళ్ళు జాగ్రత్తావస్థలో మెలకువలో భోగ పదార్థాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు జ్ఞాని అయినటువంటి వానికి అది వానికి భగవంతుడొక్కడే, వాని జ్ఞానము మాత్రమే కలిగి ఉంటాడు తెలుస్తుంది. కానీ ఈ అజ్ఞానానికి సంకేతమైనటువంటి లౌకిక విషయ భోగములు అనేటటువంటివి వానికి చీకటిలాగా రాత్రిలాగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. ఇక
మనకు ఈ ఇది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణము. ఇక రాఘవేంద్ర స్వాముల వారి వ్యాఖ్యానాన్ని బట్టి మనము వివరణను ఇస్తే, ఇది దేవతలందరూ కూడా అపరోక్ష జ్ఞానులే. నిత్యం భగవదేకచిత్తతయా తదితరత్రావి సంధిహీనత్వం ఏతచ్చ ఏతచ్చ దేవేతర జ్ఞాని లక్షణం బోధ్యం. ఇప్పుడు దేవతలు ఎప్పుడు వాళ్ళకి అపరోక్ష జ్ఞానం ఉంటుంది. వారు అపరోక్ష జ్ఞానం ఉన్నవాడు బాహ్య వస్తువులను వాడు లెక్కించడు, వారి పట్ల వాళ్ళు మెలకువగా ఉండరు అని చెబితే ఇది దేవతలకు వర్తించదు. ఎందుకంటే దేవతలు వాళ్ళు తత్వాభిమాని దేవతలుగా, అంటే జీవులందరికీ ప్రేరకులై ఉంటూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ జీవుని దేహమునందు 24 తత్వములున్నాయి. ఆ తత్వాభిమాని దేవతలు ఉన్నారు. ఆ తత్వములు ఇంద్రియముల ద్వారా పనిచేయాలి అని అంటే తత్వాభిమాని దేవతలు ఈ ఐహిక విషయ పదార్థముల పట్ల కూడా వారికి మెలకువగా ఉండాలి. వారు మెలకువగా ఉంటేనే జీవులు లౌకిక విషయ భోగములను అనుభవించడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే వారు తత్వాభిమాని దేవతలు ఈ ఇంద్రియములకు తత్వములకు ప్రేరకులుగా ఉంటున్నారు కాబట్టి. ఇక ఎవరికి చెప్పబడింది అని అంటే, ఇది ఏతచ్చ దేవేతర జ్ఞాని లక్షణం బోధ్యం. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి లక్షణం ఎవరికి అని అంటే, దేవతలు కాకుండా ఎవరైతే అపరోక్ష జ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ఉన్నారో వారికి చెప్పబడింది అని చెబుతూ ఉన్నారు. అందుకే పశ్యతో మునేహే అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానులు వారు జాగృతావస్థలో అంటే మెలకువగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ విషయంలో మెలకువగా ఉంటారు? భగవంతుని జ్ఞానమునందు భగవంతుణ్ణి దర్శించటంలో. ఎప్పుడు వాళ్ళు మెలకువలో లేకుండా వాళ్లకు రాత్రిగా ఉంటుంది అంటే విషయ పదార్థముల పట్ల వారికి అజ్ఞానం ఉంటుంది. దాని యందు వారు అనాసక్తులై ఉంటారు. అవి వారికి రాత్రిగా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇది ఎలా సాధ్యము అని ప్రశ్న మనకు వస్తుంది ఇక్కడ. అపరోక్ష జ్ఞానులు కూడా విషయ పదార్థాలను అనుభవిస్తూనే ఉంటారు. అపరోక్ష జ్ఞాని అయినంత మాత్రాన ఈ దేహము ఉన్నందుకు వాడు తినాలి, మాట్లాడాలి, పని చేయాలి, ఇవన్నీ జరగాలి. అలా ఉన్నప్పుడు వారు ఐహిక విషయముల పట్ల అనాసక్తులై ఉంటారు అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? నేను అన్నము తింటూ అన్నము మీద నేను అనాసక్తిని ప్రదర్శిస్తాను, చూస్తూ ఉంటాను, చూడటంలో అనాసక్తిని ప్రదర్శిస్తాను అంటే రెండూ కూడా విరుద్ధమైనటువంటి మాటలు. నేను చూస్తూ ఉన్నాను, నేను చూడటం లేదు అని అంటే, అందుకే ఇదే జ్ఞానుల లక్షణం. వాళ్ళు చూస్తూ ఉంటారు, అయినా చూడకుండా ఉంటారు. అది జ్ఞానుల లక్షణం. ఆ విషయాన్ని ఈ అపరోక్ష జ్ఞానులు ఐహిక విషయాలను కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. అయినా కానీ దానిని అనుభవించకుండా ఉంటారు. ఎలాగా అనేటటువంటి విషయాన్ని మనకు 70వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. ఒక ఉదాహరణనిస్తూ చెబుతూ ఉన్నారు. సముద్రంలో అనేక నదుల నీళ్లు వచ్చి చేరుతూ ఉంటాయి. గంగా, కావేరి, కపిల, కృష్ణ అన్ని నదులు వచ్చి చివరికి నదీనదానాం సాగరోగతి అని సముద్రంలో చేరుతూ ఉన్నా సముద్రం యొక్క నీటి మట్టమేమీ పెరగదు. సముద్రము తీరము దాటి బయటికి రాదు. ఎంత అలలతో అది అలజడి సృష్టించినా, ఎంత అలలతో అది
రెచ్చిపోయిన సముద్రము తీరాన్ని దాటదు. ఎన్ని నదులు వచ్చి సముద్రంలో చేరినా అయ్యో సముద్రం ఓవర్ఫ్లో అయిపోతుంది అనేటటువంటి సమస్య ఉండదు. అంటే సముద్రానికి ఆ గుణం ఉన్నది. ఎన్ని నదుల నీళ్లు దానిలో వచ్చి చేరినా అది తీరాన్ని దాటకుండా అంతలోపలనే ఉంటుంది. అదేవిధంగా జ్ఞాని అయినటువంటి వాడు కూడా విషయ పదార్థములను అనుభవించటంలో విషయ భోగములందు వాడు ప్రవేశించినా వాడు మోక్షాన్ని పొందగలడు. ఎందుకు? ఎలా వాడు జ్ఞాని అయినటువంటి వాడు విషయ పదార్థములను అనుభవించినా మోక్షాన్ని పొందగలడు అనంటే ఎలా పొందగలడు? కారణమేమిటి అనంటే వాడు ఆ విషయ పదార్థములందు ఆసక్తుడై ఉండడు, అనాసక్తుడిగా ఉంటాడు. అయితే దుర్విషయములందు ఆసక్తుడైనటువంటి వాడు మోక్షమును పొందజాలడు. ఇప్పుడు వివరణను చూద్దాం మనం. అచల ప్రతిష్టం అని చెబుతూ ఉన్నారు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వతు. అనేక నదుల నీళ్లు సముద్రంలో వచ్చి చేరినా సముద్రము ఒకే విధంగా ఎక్కడ తాను ఎంత ఉంటుందో తన తీరము లోపల ఉండి ఉంటుందే కానీ ఆ తీరాన్ని దాటి బయటకు రాదు. అది సముద్రము యొక్క గొప్పదనం. అలాగని సముద్రం ఏమీ ప్రయత్నం చేయదు. అన్ని నదులను తనలో కలుపుకోవాలి అని సముద్రము ప్రయత్నం చేసి అన్ని నదులను తనలో కలుపుకోదు. సముద్రం ప్రయత్నం చెయ్యకపోయినా నదులన్నీ వాటికవే వచ్చి స్వతహా అవి వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అయినా సముద్రము ఏ విధంగా పొంగిపోదు. నీళ్ళు ఎక్కువైనాయని బయటికి రావడం కానీ అన్ని నదులు నన్ను చేరుతున్నాయని పొంగిపోవటం కానీ ఏ అచల ప్రతిష్టం చలనము లేకుండా ఏకరీతిగా ఒకే రీతిగా ఉంటుంది. తద్వతు అదేవిధంగా జ్ఞాని అయినటువంటి వాడు కూడా విషయ వస్తువులను వాడు దొరికినప్పుడు వాడు అనుభవిస్తూ ఉంటాడు. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. జ్ఞాని అయినటువంటి వాడు విషయ పదార్థములు దొరికినప్పుడు వాడు పొంగిపోయి దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఈ తినటంలో రెండు రకాలు. కొంతమంది భోజనం చేస్తారు, కొంతమంది తింటారు, యావగా తింటారు. ఇక మళ్ళీ నాకు అన్నం దొరుకుతుందో లేదో, ఇటువంటి భోజనం దొరుకుతుందో లేదో అనేటటువంటి యావతో తినడం వేరు. నాకు ఇప్పుడు ఆకలేస్తూ ఉన్నది, ఆకలి తీర్చుకోవడానికి ఎంత తినాలో అంత తినటం వేరు. యావతో తినడం అనేటటువంటిది అనారోగ్యానికి సంకేతం. ఎంత కావాలో అంత మాత్రము తినటం అనేటటువంటిది అదే జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే వానికి విషయ పదార్థములు భోగించడానికి దొరికినప్పుడు వాడు పొంగిపోయి ఎక్కువగా తినడం కానీ దాని మీద ప్రేమతో తినాలి అనేటటువంటి తపనతో తినడు. వాడు తింటాడంతే. అయితే ఈ దొరకలేదు, ఒకవేళ ఆహారమే దొరకకపోయినప్పుడు కృంగిపోయి అయ్యో నాకు ఆహారం దొరకలేదు నీరసించిపోయాను అని దానికి వాడు దుఃఖించటము, బాధపడటము, దొరకలేదు అని ఏ విధమైనటువంటి వికారాన్ని పొందడు. దొరికినప్పుడు పొంగిపోయి వికారాన్ని పొందడు. ఇది బ్రహ్మజ్ఞాని చేస్తాడు. దొరికితే తింటాడు, దొరకలేదు ఊరికే. అందుకే స్థితప్రజ్ఞుడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి వీడు విషయ పదార్థములను తప్పకుండా అనుభవించాలి. ఎందుకు? ఈ దేహం ఉన్నది కాబట్టి ఈ దేహ రక్షణకు తినవలసిందే. అయితే అంత మాత్రం చేత తినాలి, దేహాన్ని పోషించాలి అని మాత్రమే తింటాడు. కానీ యావతో భోగపడాలి, నేను సుఖపడాలి అనేటటువంటి యావతో వాడు జ్ఞాని అయినటువంటి వాడు తినడు. అందుకే నా కామకామి అన్నాడు భగవంతుడు. అంటే వీడు విషయ పదార్థాలను అనుభవిస్తూ ఉన్నాడు, మళ్ళీ వాడు అనుభవించటం లేదు అని మీరు ఎలా చెబుతారు?
వానికి విషయాభిలాష లేదు అని ఎలా చెప్తారు జ్ఞానికి అని అంటే, వాడు జ్ఞాని అయినటువంటి వాడు విషయములను అనుభవిస్తూ ఉన్నా వానికి ఆ పదార్థము మీద కోరిక ఉండదు. ఇది నాకు కావాలి అని వాడు అపేక్షించడు. అపేక్షించకుండా అయాచితంగా వస్తే తింటాడు, అనుభవిస్తాడు. లేదా దానికి దొరికినప్పుడు ఉద్వేగానికి లోను కావటము, దొరకనప్పుడు అయ్యో నాకు దొరకలేదు అని దుఃఖించటము లేకుండా సమభావంతో ఉన్నప్పుడు అటువంటి వాడు బ్రహ్మజ్ఞాని. అటువంటి వానికి ఈ విషయ పదార్థముల అనుభవించినా అనుభవించకపోయినా ఈ విషయ పదార్థముల అనుభవము రహితము అయినటువంటిది ఏది వాడి మోక్షము పొందడానికి అడ్డు కాదు. అంటే ఇక్కడ అర్థాత్ ఏమి చెబుతున్నారు అని అంటే, అయ్యా నీవు అపరోక్ష జ్ఞాని లక్షణమే అది. వాడు విషయ పదార్థములందు అనాసక్తుడై ఎంత అనుభవించాలో అంత అనుభవించి దాని మీద కోరికను వదిలేస్తాడు, తన మనస్సును భగవంతుని మీద మాత్రం పెట్టుంటాడు. అయితే అజ్ఞాని అయినటువంటి వాడు విషయ పదార్థములు దొరికినప్పుడు ప్రొంగిపోయి దాని మీద మమకారం పెంచుకొని అది లేకపోతే నేను బతకలేను అనేటటువంటి భావనను పెంచుకొని వికారం పొందుతాడు, ఉద్వేగానికి లోనవుతాడు. దొరకనప్పుడు అయ్యో దొరకలేదే, అది లేకపోతే నేను ఎలా జీవించటము, ప్రాణాలతో ఉండటము అని కృంగిపోతాడు, వికారాన్ని పొందుతాడు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు అలా చెయ్యడు, వాని లక్షణమే వీరు. ఇంకా చెబుతూ ఉన్నాడు 71వ శ్లోకం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అయితే ఈ శ్లోకంతో వెనుక ఈ 70వ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్నే ఇంకా విస్తారం చేసి వివరించి చెబుతూ ఉన్నాడు భగవంతుడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవడైతే నిషిద్ధమైనటువంటి ఆకాంక్షను పరిత్యజించి, అంటే ఈ కోరిక నిషిద్ధమైనటువంటిది, దానిని త్యాగం చేయాలి, దానిని వదిలివేయాలి, వదిలించి ఈ తర్వాత నేను ఇవంతా నాదే, ఈ ఇల్లు నాదే, ఈ అన్నీ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ నాదే, అంటే నాది అనుకున్నది మమకారం. ఇక నేనే ఈ పని చేస్తున్నాను అనే అహంకారం. నేను నాది అనేటటువంటిది మమకారము. ఇవన్నీ నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అన్నీ నాది అనుకోవడం మమకారము. నేనే ఈ పని చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటిది అహంకారం. అంటే భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు, మనమందరూ అస్వతంత్రులము. శాస్త్రం అదే చెబుతూ ఉన్నది. స్వతంత్రం అస్వతంత్రంచ ద్విధం తత్వమిష్యతే. ఈ జగత్తునందు రెండే తత్వములున్నాయి. ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్ర తత్వానికి చేరినటువంటి వాడు. అస్వతంత్రుడైన జీవుడైన నేను ఇదన్నీ నేనే చేస్తున్నాననేటటువంటి అభిమానము, నేను స్వతంత్రుణ్ణి, నేను చేస్తున్నానేటటువంటి భావనను వదిలివేసి, ఇది నాది అన్నటువంటి మమకారాన్ని వదిలివేసి, ఎవడైతే నిషిద్ధ కర్మలను, నిషిద్ధమైనటువంటి కోరికలను త్యజించి ఎవడైతే భోగ వస్తువులను అనుభవిస్తాడో వాడే నిజమైనటువంటి మనుష్యుడు. ఇక మిగిలిన వాళ్ళందరూ పశువులు. ఎవడైతే ఈ విధంగా మనిషిగా ఉంటాడో వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అని చెబుతున్నారు. ఇక్కడ భగవంతుడు కొద్దిగా కటువుగా చెబుతూ ఉన్నాడు. నిస్పృహ, నిషిద్ధమైనటువంటి ఆశలను వదిలివేయాలి. నాది నేను అనుకోవటము, ఇది దేని మీద ఆశ లేకుండా, ఇది నాకు కావాలి అని లేకుండా ఉండడము నిస్పృహత్వము.
స్పృహత్వము, ఇది నాది ఇది అనేటటువంటి ఆ స్పృహ అది లేకుండా ఉండటం నిస్పృహ. నిర్మమ అంటే ఇది నాది, నేనే దీనికి యజమాని అనేటటువంటిది. నిరహంకార, నేను తింటూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను అనేటటువంటి స్వతంత్ర కర్తృత్వ భ్రమ, దీనిని వదిలివేయాలి. చరతి, ఈ విధంగా నిస్పృహుడై నిర్మమకారుడై నిరహంకారుడై ఎవడైతే విషయభోగములను అనుభవిస్తాడో వాడు మాత్రమే మనుష్యుడు. మిగిలిన వారందరూ పశువులు. అటువంటి మనుష్యులు మాత్రమే మోక్షాన్ని పొందుతారు, పశువులైనటువంటి వారు మోక్షాన్ని పొందరు అని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. జీవించడానికి తినాలి కానీ తినడానికే జీవించరాదు. అంతే. ఇక్కడ ఒక 2 మాటల్లో చెప్పాలంటే, కొంతమంది జీవించడానికి తింటారు, కొంతమంది తినడానికే జీవిస్తారు. జీవించడానికి తిన్నటువంటి వాడు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, జీవించడానికి తిన్నవాడు మనిషి, తినడానికే జీవించేటటువంటి వాడు పశువు. తినడానికి జీవించేటటువంటి వాడు జ్ఞాని లక్షణం. వాడు దానికి మమకారం ఉండదు. ఎంత తినాలో అంతనే తింటాడు, ఎక్కువ తిని అజీర్ణం చేసుకోడు. కాబట్టి వాడు జ్ఞాని. అజ్ఞాని అయినటువంటి వాడు రుచిగా ఉందని ఎక్కువ తిని అజీర్ణమై వాడు దానికి సంబంధించిన వాంతులు బేదులు అనుభవిస్తాడు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు ఎవడు జ్ఞాని, ఎవడు మనుష్యుడు అంటే, నిస్పృహ కలిగినట్టు పని చేసేటప్పుడు నిస్పృహ కలిగి ఉండాలి. ఐహిక విషయాలను అనుభవించేటప్పుడు మమకారరహితుడై ఉండాలి, అహంకారరహితుడై ఉండాలి. వాడు విషయ పదార్థాలను ఆ విధంగా అనుభవిస్తున్నటువంటి వాడు మనుష్యుడు, వాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే ఇది చెప్పడానికి సులభమే, అయితే ఆచరించేటప్పుడు మనకు సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. విషయ భోగాలను అనుభవిస్తూ ఉన్న వాటి మీద మమకారము పెంచుకోకుండా, కోరికలు పెంచుకోకుండా, ఎంత మేరకు వాటి మీద మనము వాటిని అనుభవించాలి, వాటి మీద ఎంత స్పృహను పెట్టుకోవాలి అంత మాత్రమే పెట్టుకొని సాధన చేస్తూ వస్తే ఇది పెద్ద అసాధ్యం కాదు, సాధ్యమే. అయితే సుసాధ్యం మాత్రం కాదు, కష్టపడాలి. ఇది జ్ఞానుల లక్షణము చెబుతూ చివరగా 72వ శ్లోకంలో చెప్పి భగవంతుడు ఈ 2వ అధ్యాయాన్ని ముగిస్తాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. హే అర్జున, ఇంతవరకు నేను చెప్పినటువంటి ఏమి నడవడిక ఉన్నది, ఇది జ్ఞాని యొక్క బ్రహ్మ విషయకమైనటువంటి స్థితి ఉన్నది. ఎవడైతే బ్రహ్మయందు మనస్సుని పెట్టి ఉంటాడు, బ్రహ్మ జ్ఞాని అయి ఉంటాడు, అటువంటి వాని యొక్క స్థితి ఇంతవరకు నేను చెప్పింది. అంటే అర్థాత్ బ్రహ్మజ్ఞాని లక్షణము. ఈ స్థితిని అయితే ఎవడైతే చేరుతాడో, చేరి ఉంటాడో, వాడు సాంసారిక దుఃఖములను అనుభవించడు. దేహత్యాగ కాలంలో కూడా, అంటే ఈ దేహం వదిలేటప్పుడు కూడా దేహము మీద మమకారము లేకుండా ఈ స్థితిని ఎవడైతే చేరి ఉంటాడో వాడు ప్రాకృత దేహ రహితుడైనటువంటి అప్రాకృతుడైనటువంటి బ్రహ్మను పొందుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెబుతూ ఉన్నారు. ఇక వివరణకు, విశేష వివరణకు వస్తే, మనకు ప్రజాహాతి అనేటటువంటి 55వ శ్లోకము నుండి ఇంతవరకు మనకు బ్రహ్మజ్ఞానుల యొక్క లక్షణాన్ని చెప్పి ఇప్పుడిక ముగిస్తూ ఉన్నాడు భగవంతుడు.
బ్రాహ్మి బ్రహ్మ విషయకమైనటువంటి స్థితి. బ్రాహ్మీ ఏషా బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అని అంటే బ్రహ్మ విషయకమైనటువంటి స్థితి అంటే సర్వకామ పరిత్యాగము, సదా భగవంతుని స్మరణాది రూపము అయినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా నిస్పృహుడు, నిరహంకారుడు, నిర్మమకారము కలిగినటువంటి వాడు. వీడు బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి అయితూ ఉన్నది. ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు న ముహ్యతి, సంసార దుఃఖాన్ని వాడు అనుభవించడు. అంతేకాదు అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. అంతకాలము అంటే ఈ దేహాన్ని త్యజించేటటువంటి కాలమునందు అస్యాం అంటే భగవంతుని స్మరణమును, ఆ అంత్యకాలమునందు కూడా భగవంతుని స్మరణ ఎవడైతే కలిగి ఉంటాడో నిర్వాణం మృచ్చతి అంటే ప్రాకృత దేహరహితమైనటువంటి అప్రాకృతుడైనటువంటి బ్రహ్మను, భగవంతుణ్ణి రుచ్చతి పొందుతాడు. అందుకే మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషతః. భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి, మరణకాలమునందు విశేషంగా స్మరించాలి అని మనకు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే మన హిందూ సంప్రదాయ కుటుంబాలలో ఎవరైనా చనిపోతూ ఉంటే చెవిలో కొడుకో ఎవరో అతిగా కావలసినటువంటి వాళ్ళు వెళ్ళి నారాయణ నారాయణ అని భగవంతుని నామోచ్చారణ చేస్తారు. ఎందుకంటే చనిపోయేటప్పుడు భగవంతుని స్మరణ వాడే చేయాలి. వానికి కానప్పుడు వీడు బలవంతంగానైనా చెవిలో నారాయణ నారాయణ అని చెబితే భగవంతుని స్మరణ కలుగుతుంది. ఆ అంత్యకాలమునందు కూడా అంత్యకాలేపి స్థిత్వా అస్యాం అంతకాలేపి చనిపోయేటప్పుడు కూడా, దేహత్యాగం చేసేటప్పుడు కూడా ఎవడైతే భగవంతుణ్ణి స్మరిస్తాడో వాడు బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. ఆ భగవంతుని పదాన్ని బ్రహ్మను పొందుతాడు అంటే, బ్రహ్మను పొందుతాడు అంటే, బ్రహ్మ పదమును పొందుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పిన చోట మనకు భగవద్గీత యందు 2వ అధ్యాయము ముగిసినది అని చెబుతూ మనము ఇంతవరకు రాఘవేంద్ర స్వాముల వారి చేత రచింపబడినటువంటి గీతా వివృతి గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెప్పుకుంటూ ఉన్నాము. గీతా వివృతి సమాప్తమైనది. గీతా వివృతి యందు 2వ అధ్యాయము, భగవద్గీత యందు 2వ అధ్యాయము ముగిసినది అని చెబుతూ ఈ 2 అధ్యాయముల యొక్క జ్ఞానయజ్ఞాన్ని అస్మద్గురు అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి ఆ గోపాలకృష్ణుని యొక్క ఆ కృష్ణుని చరణారవిందములకు సమర్పిస్తూ ఇక రేపు 3వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.